ఏమైంది? ముఖం అంతా ఎట్లా పెట్టినావు? ఏం లేదే, రాత్రి మా చెల్లె కల్లో కనబడ్డది. అంటే పనికి పోవా ఏంది? లేదే, చెల్లె దగ్గరికి పోయాను అత్త. మీ చెల్లె దగ్గరికి ఎప్పుడైనా పోవచ్చు, ముందైతే పనికి పో. మంచిగున్నావానే? మంచిగున్నారా? మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నా. చెల్లె ఏందిరా చెప్పకుండా వచ్చినావు? కళలు కనబడ్డవే అన్న, అందుకే వచ్చిన. చెల్లె నువ్వు కూడా నాకు కళలు కనబడ్డావురా. నేనే నిన్ను చూద్దామని అనుకున్నా, రేపన్నయ్యలు ఉండని అర్థం అనుకున్నా, అంతలోనే నువ్వు వచ్చినావురా. అవునా అన్న, ఎట్లయితే చూసినంత. సరే చెల్లె, నువ్వు ఇంట్లోకి వా, నేను ఇంత చికెన్ తీసుకొని వస్తా. నేను చికెన్ మా తీసుకొస్తా గానీ నువ్వైతే ముందు పనికో. చెల్లె వదినే చికెన్ తీసుకొచ్చి వండుతుంది, నువ్వు తినుండు, నేను సాయంత్రం వరకు వస్తా. సరే అన్న. సరే. ఆకలి అవుతుందా అమ్మా? అవుతుంది వదినే. ఇప్పుడు నీ కోసం చికెన్ తీసుకొచ్చి వండుతా అనుకుంటున్నావా? కాదు కాదు, గొడ్డు కారం ఉన్నది, తింటే తిను లేకపోతే లేదు. చికెన్ తో తినాలని ఏం లేదు వదినే, కారంతోనైనా తింటాను. సరే సరే, వేసుకత్తా, అడవై కూసో. చికెన్ కావన్నట్టు చికెన్. తిను. అన్నా వదినే ఇప్పుడే వస్తురానే? ఇప్పుడే వస్తున్నారా? అంత మంచిగా ఉన్నావారా? మంచిగా ఉన్నామన్నా. ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా? అంత మంచిగా ఉన్నారు చెల్లె. రారు ఇంట్లో పోదాం. అన్నా వదినే మీరు లోపల కోర్రి, నేను పోయి చికెన్ తీసుకొస్తా. సరే చెల్లె, పోయిరా. చెల్లి నువ్వు ఎప్పుడు వచ్చినావురా? పొద్దుగాలనే వచ్చినక్క. ఆగో, కారంతో తింటున్నావు చెల్లె? ఇంట్లో కారమే ఉందట అక్క, అందుకే కారంతోనే తింటాను. సరే గాని చేయగడకపో, చికెన్ అయినాక అందరం కలిసి తిందాం. అద్దక్క, కారంతోనే తింటా, మళ్ళా వదిన ఏమనుకుంటుందేమో. అద్దు చెల్లె, నువ్వు చేయగడకపో. అన్నా వదినే కూర అయింది, తిందురారి. సరే చెల్లె. ఇగో అన్న తిను వదినే. చెల్లె మీ ఆడబిడ్డ కూడా పిలువురా. ఎందుకన్నా? ఆమె ఇప్పుడే తిన్నది, మీరు తినుర్రి. లేదు లేదు, మాతో కొంచెం తినమనమ్మా. డా తిందురా అమ్మా. మీరు తినొద్దు చెల్లె, దా కొంచెం తిందుదా. సరే అక్క. తినమ్మా.
పోయేస్తాం చెల్లె బావని అడిగినట్టు చెప్పు. సరే అన్న. చెల్లె పోయేస్తావురా. సరే అక్క. పోయేస్తామమ్మా. ఆ, సరే. మంచిది, జాగ్రత్త. ఏమమ్మా నువ్వు పోవా మీ ఇంటికి? ఇంకా ఇక్కడనే ఉన్నావు? అన్న వచ్చినాక అన్నతో మాట్లాడిపోతా వదినే. ఎందుకు? 1500 తీసుకుపోవడానికా? అయ్యో పైసల గురించి కాదు వదినే. దేని గురించి మరి? పొమ్మంటే ఇంకా ఈయనే ఉంటున్నావు. సరే వదినే పోతాను. భవానే, అయ్యో మా చెల్లె పోయిందానే. నేను ఎంత ఉండమన్నా పని ఉన్నదని వెళ్ళిపోయింది. ఈ పని పాడుగా మా చెల్లెత్తే కడపారం మాటలన్నా మాట్లాడకపోతుంది. సరే సరే అన్నది ఎందుపా? ఇంకెక్కడ ఆకలే, ఆకలి అంతా చచ్చిపోయింది. ఏమయ్యా ఒక ముచ్చట అంటున్నాను, ఏమనుకో. మీ చెల్లి వాళ్ళ ఆడబిడ్డ ఇక కారం ఎత్తులు పెట్టాలా? మనం పోతే చికెన్ తెప్పించింది, అయినా ఈ బుద్ధి ఎప్పుడు మారుతుంది? నాకు తెలిసే దాని గురించి. దాని బుద్ధి మారదు. దానికి నోరు ఎక్కువ, మనకు నోరు తక్కువ. మా బావను వాళ్ళ చెల్లె మంచి మనసు. అయినా ఉన్న ఆడబిడ్డ ఎంత మంచిగా చూసుకోవాలి. వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు చెప్పేది కూడా కాదు, మా అది చూడదా చూడదా. పాప మావే నోటే నాలుకలేదు తింటుంది. అయినా మా చెల్లె గురించి మాట్లాడితే ఉడవద్దాం కదా. నువ్వైతే చాదైపోయి. సరే ఏమైంది? మీ ఇంటికి పోయినావు కదా, మీ అన్న వదినకి ఎట్లున్నారు? మంచిగానే ఉన్నారు. మంచిగానే ఉన్నారు కదనే, ఎందుకంత బాధ కొద్ది చెప్తాను? మా అన్నతోని మాట్లాడకుండానే వచ్చిన. అన్న పని వేయండు. సరే గాని అన్నం తిన్నావో లేవు, ఇప్పుడు కూడా అంత అన్నం తినిపోయే. సరే భవానీ, భవానీ, మా దోస్తు గారిని 10,000 రూపాయలు అప్పిమన్నా, ఇచ్చిండానే? లెక్క పెడుతున్నా కదా, కనబడతలేదా? భవానీ, ఇళ్ళకి వెళ్ళి ఒక 5,000 మా చెల్లెకి ఇద్దామానే. 5,000 ఎందుకు? 10,000 ఇయ్యి. మన దగ్గర బాగా పైసలు ఉన్నాయి కదా. అది కాదే, గట్లెందుకు అంటున్నవే? మా బావకు పని లేదట, ఇబ్బంది ఉందట, ఒక 5,000 ఇద్దామే. ఇప్పుడు నేనేమన్నా 10,000 ఇయ్యి అంటున్నా కదా. ఎటకారం ఎందుకే? ఉంచుకో పైసలు, మొత్తం నువ్వే ఉంచుకో. ఉంచుకోకపోతే ఏంది? ఇత్తన ఏంది మీ చెల్లెకి పైసలు? ఛే, నువ్వు మారవే, నువ్వు మారవు, నీ బుద్ధి మారది. ఏమైనా రాకేష్, 2-3 రోజులే కనబడతలేవు, ఎటు పోయినవరా? చెల్ల ఆరోగ్యం బాగలేకుండా అన్న. ఏమైందిరా చెల్లెకు? గుండె ఆపరేషన్ అయిందన్న. మరి ఇప్పుడు ఎట్టుందిరా చెల్లెకు? ఇప్పుడు కొద్దిగా బాగానే ఉందన్న. మరి హాస్పిటల్లో ఎంత ఖర్చు అయిందిరా? 10 లక్షల దాకా ఖర్చు అయిందన్న. 10 లక్షలా? వెళ్ళినాయారా పైసలు మరి అనిగాను? ఉన్న ఎకరం భూమి అమ్మేసినాం కదా అన్న. అయ్యో, ఉన్న ఎకరం భూమి కూడా అమ్మినావారా? ఎకరం భూమి పోయిందన్న. చెల్లె కోసం అవసరమైతే ఉన్న ఇల్లు కూడా అమ్మేస్తా అన్న. మరి మీ భార్య ఏమనలేదారా? అన్నదన్న, ఉంటుంటూ పోతావు అని చెప్పేసిన అన్న. పైసలు ఏముందన్న, తోడబెట్టిన తోడు దొరుకుతుందా అన్న మళ్ళా? సరేరా చెల్లె, జాగ్రత్త, ఇంటికి పోతా పని. నిన్న అన్నతో మాట్లాడపోతే ఓసారి ఫోన్ అన్న చేస్తా. అన్న ఫోన్ కలుపుతలేదు కదా, ఒకసారి వదిన కన్నా చెప్తా.
హలో వదినే. ఏందో చెప్పు. ఏం లేదు వదినే, ఉత్తనే చేసిన. ఉత్తగా నువ్వెందుకు ఫోన్ చేస్తావు? పైసల కోసమే ఎత్తావు. అట్లా కాదు వదినే, నువ్వు నాన్న ఎట్లున్నారని ఫోన్ చేసిన. మేమెట్లుంటే నీకేంది? నువ్వు ఫోన్ చేసుడు అవసరం లేదు. అయ్యో గట్లెందుకు అంటున్నావు వదినే? నాకు మీరు తప్ప ఎవరున్నారు? అంత లేదు గాని నీతోటి మాట్లాడేంత టైం నాకు లేదు. ఇగో నేను మా వాళ్ళ ఇంటికి పోయేస్తా. ఎందుకే? మా వాళ్ళని చూసేస్తా. సరే సరే పో. మెల్లవో. సరే. ఇప్పుడే వస్తున్నారా భవాని? ఇప్పుడే వస్తున్నారా? అన్న రాలేదా? రాలేదు. కూర్చో. అన్నలేడా? ఉన్నాడు. ఏమయ్యా ఉండవా? మీ చెల్లి వచ్చింది. చెప్పు చెల్లి, ఇంకో పని చేసినట్టున్నావు. అవునన్నా, నాకు ఒక 30,000 కావాలి, అందుకే వచ్చిన. ఎందుకు చెల్లి? మొన్న 10,000 తీసుకుంటాను, మళ్ళీ ఇప్పుడు 30,000 కావాలంటున్నావు. దేనికి చెల్లి? నేను బంగారం కొనుక్కుంటాను, దానికి పైసలు తక్కువ పడ్డాయి, అందుకే అడుగుతానా. ఇస్తావా ఇవ్వవా? ఇస్తే చెల్లి, ఇప్పుడు లేవు. సరే అన్న, నేను పోతా. నువ్వు బావ ఫోన్కి పైసలు కొట్టు. సరే చెల్లి, జాగ్రత్త. బావను అడిగినట్టు చెప్పు. సరే అన్న. సరే వదిలి. పైలాగా బావాలి. సరే. ఓ సిరన్న, ఎటువైనా నిన్న కనబడలేదు. నేనారా? పొలం కడుకేంట్రా? గిడేం చేస్తున్నావురా? ఏం లేదన్నా, అటుగానే ఉన్నా. సరే గాని అన్న, రాఖీ పండుగ వస్తుంది, మరి చెల్లకు బంగారం పెడుతున్నావు బట్టలు పెడుతున్నావు? ఈసారి చెల్లకు బంగారం పెడదామని చూస్తున్నారా. సరే అన్న. ఎంతైనా నువ్వు గ్రేట్రా, ఉన్న పొలాన్ని నమ్మి చెల్లెని కాపాడుకున్నావు. లేకపోతే ఏంటన్నా, ఈ రాఖీ పండుగకున్న చేయి బోసిపోయి ఉండకపోనా అన్న. అవునరా అన్న, ఎకరం భూమి పైన మళ్ళా సంపాదించుకుంటే చెల్లెకి ఏమైనా అయితే ఈ అన్న బతుకుంటారా అన్న? ఈసారి రాఖీ పండుగకు చెల్లకు బంగారం పెడతా అన్న. సరే సరే అన్న, నాకు పని ఉంది, నేను వెళ్తా. సరేరా, నేను కూడా పని మీద పోతానా. ఓకే. భవాని, ఇలా రాగి పండుగ కదా, మా చెల్లె వస్తుంది. మా చెల్లెకి ఇష్టమైన చికెన్ థమ్స్అప్ తీసుకుని వస్తా. అవసరమా ఇప్పుడు? మా చెల్లెకు చికెన్ థమ్స్అప్ అంటే ఇష్టమే, తీసుకుని వస్తా. ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు అంటావేంది వదినే? అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన. గింతంత రాఖీ కట్టి పైసలు దొబ్బకపోదామని వచ్చినావా? పైసలు ఎందుకు వదినే నాకు? పైసల కోసం కాకపోతే మరి దేనికోసం వచ్చినావు? నేనే కాదు వదినే, ఏ ఆడబిడ్డ కూడా పైసల కోసం రాఖీ కట్టది. ఎవ్వరు కట్టరు కావచ్చు, కానీ నువ్వు మాత్రం పైసల కోసమే రాఖీ కడతావు. నీకు తిందామంటే కూటికే లేదా? నాకు కూటికే లేదు కావచ్చు, బయట అడక తింటాను కావచ్చు. నా తోడ పుట్టిన తోడు మా అన్నకు రాఖీ కడదామని వచ్చిన వదినే, అంతేగాని పైసల కోసం కాదు. అబ్బో మాజాల్తి. ఏ ఆడపిల్ల అయినా ఇవాళ రాఖీ కట్టడం కోసం ఎదురు చూస్తుంది వదినే. ఎందుకు? పైసల కోసమా? ఇవన్నీ కాదు, మీ అన్న బయటికి వేండు. మీ అన్న వచ్చేసరికి నువ్వు ఇక్కడికి వెళ్ళిపో. రెడో. రాఖీ కడుతుందంట, రాఖీ. భవాని, మా చెల్లె వచ్చిందా? రాలే ఇంకా. ఇంకో రాలేదా? అగో, ఈ టైం వరకు మా చెల్లె రావాలి కదా. ఏమో గంతి. సరే గాని మా అన్నకు రాఖీ కట్టబోదాంపా. లేదు, నువ్వు పోయి మీ అన్నకి రాఖీ కట్టరాపో. మా చెల్లె వస్తుంది, నేను మా చెల్లెతో రాఖీ కట్టించుకుంటా. సరే, నేను పోయేస్తా. సరే, జాగ్రత్త పోయిరా.
సరే. అన్నా వదినే. అగో ఎటా వచ్చినావు? ఎటచ్చుడు ఏంది వదిని? మా అన్నకు రాఖీ కడదామని వచ్చిన. అయినా మీ ఆడబిడ్డలకు బాగా అలవాటు అయింది చిన్న రాఖీ కట్టి వేలకు వేలు తీసుకుపోయడానికి. నేను రాఖీ కట్టేది పైసల కోసం కాదు వదిని, మా రక్త సంబంధం కోసం. మరి మీ ఆడబిడ్డ నీ అసోడిది కాదా? మరి మీ ఆడబిడ్డ అల్ల అన్నవు రాఖీ కట్టడానికి వస్తే నువ్వు కట్టనీయకపోతే కదా? నీ ఆడబిడ్డ అల్ల అన్నవు రాఖీ కట్టడానికి వస్తే పైసలకు వచ్చింది అన్నవు. అప్పుడు తెలియదా నీకు ఈ రక్త సంబంధం విలువ? అంటే ఇప్పుడు తెలిసి వచ్చిందా? నీకు ఈ విషయం ఎట్లా తెలుసు వదిని? నేను మా అన్నకు రాఖీ కట్టి రాగా ఓ చెట్టు కింద కూర్చొని ఏడుతుంది నీ ఆడబిడ్డ. అప్పుడు తెలిసింది నాకు నీ గురించి. నేను ఏమైంది చెల్లి అంటే ఆమె ఏడ్చుకుంటా ఆమె కడుపులో బాధ చెప్పింది నాకు. నువ్వు కూడా ఒక ఇంటి ఆడబిడ్డవే కదా, నీ ఇంటి ఆడబిడ్డను బాధ పెట్టుడు తప్పే కదా? నాకు ఇప్పుడు అర్థమైంది వదిని, నేను ఎంత పెద్ద తప్పు చేసినా. నేను పోయేస్తా. భవాని ఎందుకు ఎడుతున్నావే? ఏమండి నన్ను క్షమించండి. లే భవాని లేవురా. ఏమైందిరా? ఎందుకు ఎడతాను? మీ చెల్లె రాఖీ కట్టడానికి అంటే నువ్వు మీ అన్నకి రాఖీ కట్టడానికి రాలేదు, పైసల కోసం వచ్చినావని ఎటు పడతాట ఇంట్లోకి వెళ్ళి తోలేసిన. వెళ్ళగొట్టినవా? నాకు తెలిసే నా చెల్లె నాకు రాఖీ కట్టడానికి అత్తని తెలుసు, కానీ నువ్వు ఇట్లా ఎత్తావు అనుకోలే నేను. ఆ రోజు నా చెల్లికి నువ్వు గొడ్డు కారం పెట్టినవే, ఆ పల్లెని చూస్తే నాకు అర్థమైంది. అయినా నువ్వో ఇంటి ఆడబిడ్డవే కానీ నా ఇంటి ఆడబిడ్డను బాధ పెట్టుడు నీకు ఎంతవరకు న్యాయమే? ఇక నీతో మాటలు ఎందుకే, నేను పోతాను నా చెల్లె దగ్గరికి. చెల్లె క్షమించురా చెల్లె, క్షమించు. ఊకో అన్న ఊకోలే లేదన్నలే. పిల్లలకి భయపడి అసమర్థ నన్ను క్షమించురా. నా దగ్గర ఎంత ఆస్తుంటే చెల్లె, నువ్వు వచ్చినప్పుడు బుక్కెడు పువ్వు పెట్టబోతు నేను. ఆగండ్రా ఊకో. చెల్లె ఇన్ని రోజులు నీ అన్న భయం వెనుక బతికిండా అమ్మా, ఈ క్షణం నుండి నీ అన్న నీకోసం బతుకుతాడమ్మా. నన్ను క్షమించమ్మా. ఆడబిడ్డ అంటే తోబుట్టుతో సమానం, కానీ నేను నా ఇంటికి వచ్చి కంచంలో కారం వేసిన దాన్ని. నీకు ఇబ్బందులు ఉన్నాయి, మీ అన్న పైసలు ఇద్దామంటే అద్దన్నదాన్ని. చివరికి నువ్వు రాఖీ కట్టడానికి వస్తే పైసల కోసం వచ్చినవన్నదాన్ని. నన్ను క్షమించమ్మా. లేవది నువ్వు ఊకోలే. ఏడవకు ఊకో, ఏడవకు అన్న ఊకో. నేను ఒక ఇంటి ఆడబిడ్డనైనా నా ఇంటి ఆడబిడ్డను చాలా బాధ పెట్టిన. నన్ను క్షమించమ్మా. వదిలే, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. నువ్వు ఎప్పుడు గట్లా మాట్లాడద్దు. నువ్వు అన్న మాటలకు నేను ఎప్పుడు బాధపడలే. మీ అన్నకు రాఖీ కట్టడానికి మన ఇంటికి పోదాంపా. చెల్లెపారా బాబప్ప బాబా చెల్లెదారా.
రాయే రాఖీ కడతా. సరే సెల్ వదినే దా కూర్చో నువ్వు కూడా. చెల్లా బావా గత్తువాలి తీసుకో బావా. భవాని మీ అన్న కూడా వచ్చింది కదా, మీ అన్నకు రాకట్టు. సరే బా దా రా అక్క రా కూర్చోరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి స్టార్ ఫిలిమ్స్. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.